ఫస్ట్ పార్ట్‌లో మనకి ముసలి వాళ్ళ యొక్క పెట్ డాగ్ చనిపోతుంది. అది గోల్డ్ కాయిన్స్‌ని చూపిస్తుంది. అలానే అది మళ్ళీ ఆత్మ రూపంలో వచ్చి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ మీల్ ప్రిపేర్ చేసుకోమని, బౌల్ ప్రిపేర్ చేయమని దాని ద్వారా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అయితే సెకండ్ పార్ట్‌లో ఏం జరిగిందో చూద్దాం. నాట్ లాంగ్ ఆఫ్టర్ దట్ ద గుడ్ ఓల్డ్ మ్యాన్ డ్రీమ్డ్ అగైన్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ఓల్డ్ మ్యాన్కి ఎవరైతే పెట్ డాగ్ పెంచుకున్నారో తను చనిపోయింది కదా, ఆ ఓల్డ్ మ్యాన్కి మళ్ళీ ఒక డ్రీమ్ వస్తుందంట. అండ్ ది స్పిరిట్ ఆఫ్ ది డాగ్ స్పోకెన్ టు హిమ్. ఆ యొక్క ఆత్మరూపంలో వచ్చిన డాగ్ మళ్ళీ ఏదో తనకి చెప్తుందనమాట. ఏంటి అంటే టెల్లింగ్ హిమ్ హౌ ది విక్డ్ పీపుల్ హ్యాడ్ బర్న్ ది మీల్ మేడ్ ఫ్రమ్ ది పైన్ ట్రీ. అయితే ఆ పైన్ ట్రీ ద్వారా చేసిన హ్యాండ్ మిల్ ఏదైతే ఉందో అది ఈ యొక్క విక్డ్ పీపుల్ ఎవరైతే స్వార్థంగా ఆలోచించిన నైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా పగలగొట్టారో, దాన్ని ఎలా బూడిద చేసేసారో, దాన్ని ఎలా నాశనం చేశారో అంతా కూడా ఆ యొక్క ఓల్డ్ మ్యాన్కి మొత్తం అంతా కూడా ఈ ఆత్మరూపంలో వచ్చి డాగ్ చెప్పడం జరిగింది. అయితే టేక్ ది హ్యాషెస్ ఆఫ్ ది మిల్, sprinkle them on the withered trees and they will bloom again, said the dog spirit. అయితే ఇలా అంతా వివరించిన తర్వాత ఏమని చెప్తుందంటే ఓల్డ్ మ్యాన్తో, మీరేం చేస్తారంటే నేను చెప్పిన ఆలోచన ప్రకారం మీరు తయారు చేసిన మిల్లు ఏదైతే ఉందో అది వాళ్ళు తగలబెట్టేశారు కదా, బూడిద చేసేసారు కదా, ఆ బూడిదని తీసుకువచ్చి ఈ యొక్క స్ప్రింకిల్ మీన్స్ జల్లడం అనమాట. ఆ బూడిదని తీసుకొచ్చి జల్లండి. దేని మీద అంటే వికెడ్ ట్రీస్ మీన్స్ ఏదైతే పాడైపోయిన ట్రీస్, ఎండిపోయిన ట్రీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద చల్లండి ఆ బూడిదని తీసుకొచ్చి. అండ్ దే విల్ బ్లూమ్ అగైన్. అది ఒక్కసారిగా మళ్ళీ ఏమవుతుందంట, అలా ఎండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన కొమ్మలు కానీ ఇవన్నీ ఒకసారిగా మళ్ళీ వికసించి వాటికి పువ్వులు ఆకులు అన్నీ కూడా రావడం జరుగుతుంది అని సెడ్ ది డాగ్ స్పిరిట్ అని ఈ యొక్క డాగ్ యొక్క ఆత్మ ఈ యొక్క ఓల్డ్ మ్యాన్కి చెప్పడం జరిగింది. అయితే ద ఓల్డ్ మ్యాన్ అవాక్ అండ్ వెంట్ టు ఎట్ వన్స్ టు హిస్ విక్డ్ నైబర్స్ హౌస్. అయితే వెంటనే ఆ డాగ్ స్పిరిట్ వచ్చి ఓల్డ్ మ్యాన్కి చెప్పడం జరిగింది ఇదంతా కూడా. అది విన్న వెంటనే ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తారంటే అవాక్ అండ్ వెంట్ టు హిస్ విక్డ్ నైబర్స్ హౌస్. ఎవరైతే స్వార్థంగా ఆలోచించే నైబర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వేర్ హీ ఫౌండ్ ది miserable old pair sitting at the edge of their square of fireplace in the middle of the floor, smoking and the spine. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఓల్డ్ మ్యాన్ వెళ్ళేసరికి ఇది వరకు మనకి థండర్ రీజియన్లో అందరూ ఏం చేస్తారంటే అక్కడ బాగా చల్లగా ఉండడం వలన వీళ్ళు ఈ యొక్క హీట్ కోసం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇంటి మధ్యలో వీళ్ళు మనం భోగికి వేసుకునే మంటలాగా వీళ్ళు వేసుకుని చలి కాగుతూ ఉంటారనమాట. అదేవిధంగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మిడిల్ ఆఫ్ ది ఫ్లోర్ వాళ్ళు ఆ యొక్క ఇంటి మధ్యలో ఈ యొక్క మంటని వెలిగించి వీళ్ళు ఆ మంటని చేతితో రబ్ చేస్తూ వేడిని పొందుతూ వాళ్ళకి కావాల్సిన వెచ్చదనం అంతా పొందుతూ ఉంటారు. From time to time they warmed their hands and feet with the blast from some beats of the mill. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పగలగొట్టిన మిల్ ఏదైతే ఉందో దాన్ని ఆ మంటల్లో వేసి చలిమంట కాగుతూ ఉంటారనమాట, వెచ్చదనం పొందుతూ ఉంటారు. వైల్ బిహైండ్ దెమ్ లే ఏ పైల్ ఆఫ్ ది బ్రోకెన్ పీస్. అక్కడే వాళ్ళ ఎదురుగుండా ఇంకా ఏముంటాయంటే ఆ యొక్క పీసెస్ ముక్కలు అనేవి కూడా బూడిద అయిపోయి ఉంటాయి అన్నమాట. ద గుడ్ ఓల్డ్ మ్యాన్ హంబ్లీ ఆస్క్డ్ ఫర్ ది హ్యాషెస్. అయితే వాళ్ళ ఎదురుగుండా ఈ బూడిద అయిపోయిన ఏదైతే హ్యాషెస్ ముక్కలుగా ఉన్నాయో ఈ యొక్క పీసెస్ అవన్నీ కూడా ఈ ఓల్డ్ మ్యాన్ ఏమడుగుతాడంటే చాలా రిక్వెస్టింగ్గా వాళ్ళ పెట్ డాగ్ని చంపేసినప్పటికీ వాళ్ళ యొక్క మిల్లు పగలగొట్టేసినప్పటికీ కూడా చాలా హంబుల్గా ఏం చేస్తాడంటే ఈ యొక్క హ్యాష్ ఇమ్మని చెప్పేసి ఆ యొక్క విక్డ్ పీపుల్ని అడగడం జరుగుతుంది. త్రూ ది కాటివియస్ కపుల్ turned up their noses at him and this floated him as if he were a thief. They let him fill his basket with the hashes. అయితే వీళ్ళు చాలా వరకు కూడా ఎలా ఉన్నారు అంటే స్వార్థంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ
అప్పటికి కూడా ఆ యొక్క విక్డ్ ఓల్డ్ మ్యాన్ వచ్చి ఈ విక్డ్ పీపుల్ని హంబుల్గా అడిగినప్పటికీ కూడా తను ఎలా చూస్తారంటే ఒక దొంగలాగా, ఏదో వీళ్ళ వస్తువులు తీసుకెళ్ళిపోయిన వాళ్ళలాగా, అలాగే చాలా దుర్మార్గుల్లాగా ఒక లాంటి ఎక్స్ప్రెషన్ ముసలతన్ని విసుక్కుంటూ చిరాకుతో మాటలాడుతూ వాళ్ళని తిట్టుకుంటూ కూడా ఆ ఓల్డ్ మ్యాన్ విక్డ్ పీపుల్స్ ఆ ఓల్డ్ మ్యాన్కి ఈ యొక్క హ్యాషెస్ అనేది బాస్కెట్లో వేసి ఇవ్వడం జరుగుతుంది. ఆన్ కమింగ్ హోమ్ అతను వాళ్ళు ఎలా బిహేవ్ చేసినప్పటికీ కూడా అతను ఏం చేస్తాడంటే ఆ హ్యాషెస్ బాస్కెట్లో నింపుకుని వస్తాడు. అండ్ ఆన్ కమింగ్ హోమ్ ఇంటికి వచ్చి ద ఓల్డ్ మ్యాన్ టుక్ హిస్ వైఫ్ ఇన్ టు ది గార్డెన్. అయితే వాళ్ళ ఓల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్తో వచ్చి గార్డెన్కి వెళ్తారనమాట. ఇట్ బిగింగ్ వింటర్. సో ఇది వింటర్ కాబట్టి దే ఫేవరెట్ చెర్రీ ట్రీ వాజ్ దేర్. అయితే వాళ్ళ యొక్క ఫేవరెట్ బెర్రీ ట్రీ అనేది చెర్రీ ట్రీ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే దాని యొక్క ఆకులన్నీ రాలిపోయి ఎండిపోతూ ఉంటుందన్నమాట. వింటర్ వచ్చేసరికి ఆ చెట్టు అనేది అలా తయారవుతుంది. హీ స్ప్రింక్లెడ్ ఏ స్పించ్ ఆఫ్ హ్యాషెస్ ఆన్ ఇట్ అండ్ నో ఇట్ స్ప్రౌటెడ్ బ్లూజమ్స్ అంటిల్ ఇట్ బికమ్ ఏ క్లౌడ్ ఆఫ్ పింక్ బ్లూమ్స్ విచ్ పర్ఫ్యూమ్డ్ ద ఎయిర్. అయితే ఏదైతే హ్యాష్ అనేది స్ప్రింకిల్ చేస్తారో ఆ స్ప్రింకిల్ చేయగానే ఆ యొక్క చెర్రీ ట్రీ అనేది ఒకసారిగా వికసించి దాని నుంచి ఎలా ఉంటుందంటే దాని నుంచి ఒక మంచి స్మెల్, అలాగే దానిపైన చెట్టు పైన అంతా కూడా మేఘాలు లాంటి బ్లూమ్స్ అనేవి చాలా వరకు కూడా పింక్ కలర్లో చాలా అందంగా ఒకసారిగా వికసిస్తుంది అనమాట. ద న్యూస్ ఆఫ్ హీస్ ఫిల్డ్ విత్ విలేజ్. ఈ న్యూస్ అంతా కూడా ఆ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎవ్రీ వన్ రన్ అవుట్ టు సీ ది వండర్. ఈ అద్భుతం చూడడానికి ప్రతి ఒక్కరు కూడా తన గార్డెన్కి వచ్చి ఈ యొక్క చెర్రీ ట్రీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఇంత అందంగా ఉంది అని చెప్పి చూసుకుని మురిసిపోతూ ఉంటారనమాట. ఇంత అద్భుతం వీళ్ళ దగ్గరే జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. ద కటివియస్ కపుల్ ఆల్సో హియర్ ది స్టోరీ. ఈ యొక్క విక్డ్ పీపుల్ ఎవరైతే ఓల్డ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వార్త అనేది వింటారు. అందరి నోటంట రావడంతో వీళ్ళు కూడా విని అండ్ గ్యాదర్డ్ ఆఫ్ ది రిమైనింగ్ హ్యాషెస్ ఆఫ్ ది మిల్ కీప్ దెమ్ టు మేక్ వితర్ ట్రీస్ బ్లూమ్స్. అయితే ఏదైతే ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం వాళ్ళు చేసినట్టుగానే మిగిలిన హ్యాష్ ఉంది కదా తీసుకొచ్చి స్ప్రింక్ చేద్దామని చెప్పేసి అంటారన్నమాట. అయితే ద కైండ్ ఓల్డ్ మ్యాన్ హియరింగ్ దట్ హీస్ లార్డ్ ద డైమినో వాజ్ ది పాస్ అలాంగ్ ది హై రోడ్ నియర్ ది విలేజ్. అయితే వీళ్ళు అలానే వేద్దాం, మనకు కూడా అలాంటి ట్రీసే వస్తాయి, మనకు కూడా అలాంటి బ్లూమ్స్ వస్తాయి అని చెప్పి ఆలోచిస్తారు. ఈ లోపు ఏమవుతుందంటే ఈ కైండ్ ఓల్డ్ మెన్ ఎవరైతే ఉన్నారో తను ఒక వార్త వింటారు. ఏమనంటే ఈ ల్యాండ్ ఓనర్స్ని వాళ్ళు చాలా వరకు కూడా ప్రభువు కింద పాటిస్తూ ఉంటారు కదా, అదేవిధంగా వాళ్ళు మన స్ట్రీట్ వస్తున్నారు అని చెప్పి ఈ యొక్క ఓల్డ్ మెన్ వింటారు. సెట్ అవుట్ టు సీ హిమ్. అయితే తిను రెడీ అవుతాడు అనమాట. అలాంటి రాజుని మనం చూడాలి, ల్యాండ్ ఓనర్స్ సంబంధించిన వాళ్ళని ప్రభు అని పిలుస్తున్నారు, అదే ప్రభువుని తిను చూడాలని అనుకుంటాడు. కైండ్ ఓల్డ్ మ్యాన్ అనమాట. టేకింగ్ హిస్ బాస్కెట్ ఆఫ్ హ్యాషెస్. అయితే తిను చూడడానికి వెళ్ళే ముందు ఏం చేస్తాడంటే తన చేతిలోకి బాస్కెట్లో ఉన్న బూడిదని తీసుకుని వెళ్తాడు. యాజ్ ది ట్రైన్ అప్రోచ్డ్ ద క్లైమ్ అప్ ఇంటూ an old man withered cherry tree that stood by the wayside. అయితే వాళ్ళు ఎలా వస్తారు, ఇక్కడ ట్రైన్ మీన్స్ మనం ఏదైతే భోగిల కింద వేసుకుంటామో దాన్ని మనం ఎలా అయితే ట్రైన్ అనుకుంటున్నామో అలాగే ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్ డైనిమస్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ కొంచెం ముందు సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉన్న వాళ్ళని భటుల్ని పెట్టుకుంటారు, అలాగే మంత్రిని పెట్టుకుంటారు, దాని వెనకాల రాజుని పెట్టుకుని పల్లకి మీద ఊరేగిస్తారు. సేమ్ అలానే ఇక్కడ జరుగుతుంది. ట్రైన్ అప్రోచ్డ్ మీన్స్ ఇక్కడ మనకు ఆ మీనింగ్ వస్తుంది. అలాగే ఈ యొక్క ముసలి వ్యక్తి ఏం చేస్తాడంటే హీ క్లైంబ్డ్ అప్ ఇంటూ ఏ ఓల్డ్ వెదర్ చెర్రీ ట్రీస్ దట్ షుడ్ బై ది బై సైడ్. అయితే ఎవరైతే ఈ యొక్క రాజును పల్లకిని తీసుకొస్తూ ఉన్నారో ఆ సైడు ఈ యొక్క ప్రభువుని చూడడానికి ఇతను ఏం చేస్తాడు అంటే ఏదైతే పాడైపోయిన చెట్టు ఉందో ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు అనమాట ప్రభువుని చూడడం కోసం. కానీ అప్పుడున్న రోజుల్లో ఏమవుతుందంటే
నో ఇన్ దిస్ డే ద డైనమిక్స్ ఇట్ వాజ్ ది కస్ట్యూమ్స్. ఒక సాంప్రదాయంగా పాటిస్తారంట అటువంటి ప్రభుని చూసినప్పుడు. అదేంటి అంటే వెన్ దేర్ లార్డ్ పాస్డ్ బై ఫర్ ఆల్ ది లోయల్ పీపుల్ టు షట్ అప్ దేర్ హై విండోస్. ఎవరు కూడా ఇటువంటి ప్రభువుల్ని డైరెక్ట్గా చూడడానికి లేదు. ఆ ప్రభువు వస్తున్నారు అంటే విండోస్ అన్నీ క్లోజ్ చేసేయాలి, డోర్స్ని క్లోజ్ చేసేయాలన్నమాట. అది ఒక ఆచారం కింద పాటిస్తూ ఉండేవారు. దే ఈవెన్ పాస్డ్ విత్ ఏ స్లిప్ ఆఫ్ పేపర్. వాళ్ళు సో హ్యాజ్ ఇట్ నాట్ టు కమిట్ ది ఇంప్రెట్నెస్ ఆఫ్ ది లుకింగ్ డౌన్ ఆన్ హిస్ లార్డ్షిప్. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే కన్నెత్తి ఆ ప్రభువుని కూడా చూడడానికి లేదు. అలానే దొంగచాటున విండోస్లో నుంచి డోర్స్ నుంచి కూడా ఈ ప్రభువుని చూడడానికి లేదనమాట. వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకోవాలి. ఈవెన్ కొంచెం కానీ కూడా లేకుండా పేపర్స్తో మొత్తం అంతా కూడా కవర్ చేసి ఆ ప్రభువుకి గౌరవిస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళకి అప్పుడు అది ఆచారం. ఆల్ ది పీపుల్ అలాంగ్ ద రోడ్ వుడ్ ఫాల్ అపాన్ దేర్ హ్యాండ్ అండ్ knees and remaining prostrate until the ప్రొసిషన్ పాస్డ్ బై. అలాగే ఈ రాజు పల్లకి మీద ఊరేగి ఆ యొక్క వీధిలో వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న ప్రజలందరూ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోకాల్ని నేల మీద ఉంచి మోచేతిని కూడా నేల మీద ఉంచి ఆ ప్రభుకి నమస్కారం చేస్తున్నారు. మన దాంట్లో చెప్పుకుని సాష్టాంగ నమస్కారం అంతా చేసి ఆ రాజుకి గౌరవం అనేది తెలుపుతూ ఉన్నారు. అలాగే ద ట్రైన్ డ్రూ నియర్. One tall competent man marched ahead crying out to the people by the way, get down on your knees, and everyone kneeled down while the procession was passing. ఆ యొక్క పల్లకి ఎదురుగుండా ఒక పొడవంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా మోకాల్ని రోడ్డు మీద ఆంచి అందరూ కూడా రాజుకి ఆహ్వానం పలకండి, ప్రతి ఒక్కరు కూడా వంగండి, ప్రతి ఒక్కరు కూడా సాష్టాంగ నమస్కారం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ వెళ్తూ చెప్తూ ఉన్నారనమాట. సడన్లీ ద లీడర్ ఆఫ్ ది వ్యాన్ క్యాచ్డ్ ది సైట్ ఆఫ్ ది ఏజ్డ్ మ్యాన్ అప్ ఇన్ ది ట్రీ. సడన్గా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ యొక్క పల్లకి ఊరేగింపు అన్నిటికీ కూడా లీడర్గా నుంచున్న ఈ వ్యక్తి టాల్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే పైన ఎక్కిన ఈ యొక్క కైండ్ ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉన్నారో తన్ని చూస్తాడనమాట. చూసి షీ వాజ్ అబౌట్ టు కాల్ అవుట్ టు హిమ్ ఇన్ ది యాంగ్రీ టోన్. కానీ కోపంగా చూస్తాడు. చూసి తన్ని కిందకి పిలవాలి అని యాంగ్రీ మీన్ కోపంగా చూస్తే ఎలా ఉంటారో అలాగా చూద్దాం అనుకుంటాడు. బట్ సీయింగ్ హీ వాజ్ సచ్ ఏ ఓల్డ్ ఫెలో. చూడడానికి తను చాలా ముసలివాడిగా ఉన్నాడు. హీ ప్రింటెడ్ నాట్ టు నోటీస్ హిమ్ అండ్ పాస్డ్ హిమ్ బై. చూసి చూడనట్టుగా జాలితో ఆ యొక్క ముసలి వ్యక్తిని వదిలేస్తారు. సో వెన్ ది డైనమిక్స్ పల్లక్వీన్ గ్రీన్ నియర్ ద ఓల్డ్ మ్యాన్ టేకింగ్ pinch of ashes from his basket స్కాటర్డ్ ఇట్ ఓవర్ ది ట్రీ. అయితే ఏం చేస్తాడు ఈ ఓల్డ్ మ్యాన్ చూసి చూడనట్టుగా ఆ యొక్క ఎవరైతే ముందు లీడర్ ఉన్నాడో తను వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తిను ఆ యొక్క డైనమండ్స్ తిన చెట్టు కిందకి వచ్చేసరికి ఏం చేస్తాడంటే స్ప్రింకిల్ ఆ యొక్క ఏదైతే పించ్ ఆఫ్ హ్యాషెస్ తీసుకుని అంటే కొద్దిపాటి ఆ యొక్క బూడిదని తీసుకుని తన చెట్టు ఉంది కదా ఎక్కిన చెట్టు దాని మీద జల్లుతారనమాట. స్ప్రింకిల్ చేసేసరికి ఒకసారిగా ఆ చెట్టు అంతా వికసించి ఇన్ ఏ మూమెంట్ ఇట్ బ్రస్ట్ ఇంటూ ఏ బ్లూజమ్స్. చాలా వరకు కూడా అది చాలా చక్కగా నీట్గా ఒక మేఘాలాంటిగా తయారవి ఉంటుంది. అయితే ద డిలైటెడ్ డెమియన్ ఆర్డర్ ది ట్రైన్ టు బి ఏ స్టాప్డ్. ఒకసారిగా ఆ యొక్క అద్భుతం చూడడానికి అక్కడ ఉన్న ట్రైన్లో ఏదైతే ఆ యొక్క పల్లకి ఊరేగింపు జరుగుతుందో అదంతా ఒకసారిగా ఆగిపోతుంది. అండ్ గాట్ అవుట్ టు సీ ది వండర్. ఆ అద్భుతం అలాగే చూస్తూ ఉంటారు. కాలింగ్ ది ఓల్డ్ మ్యాన్ టు హిమ్. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ని ఆ యొక్క రాజు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. హీ థ్యాంక్డ్ హిమ్ అండ్ ఆర్డర్డ్ ప్రెజెంట్ ఆఫ్ సిల్క్ రోప్స్, స్పాంజ్ కేక్స్, ఫ్యాన్స్ అండ్ అదర్ రివార్డెడ్ టు బి హిమ్. హీ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ టు ది క్యాస్టిల్. అయితే రాజు ఒకసారిగా ఈ యొక్క అద్భుతం ఎలా ఫీల్ అవుతాడంటే నాకు ఈ పూల వానంతా ఈ పూలన్నీ కూడా ఒక గొడుగులాగా ఉన్నాయి, నన్ను ఇంత ఇంప్రెస్ చేసావు, థ్యాంక్ యూ మై మ్యాన్ అని చెప్పి తనకి థ్యాంక్స్ చెప్పి అలాగే తనకి కొన్ని సిల్క్ రోప్స్ మనం సన్మానం చేసేటప్పుడు ఇచ్చే బట్టలు అయి ఉండొచ్చు, లేదంటే కట్టుకుని దుస్తులైనా అయి ఉండొచ్చు, అలాంటి సిల్క్ రోప్స్ ఇచ్చి అలాగే స్పాంజ్ కేక్స్ తినడానికి కేక్స్ అలాగే తనకి కావాల్సిన విసురుగారు అలాంటివి ఇవన్నీ ఇచ్చి రివార్డ్స్ అనేవి తనకి ఇవ్వడం జరుగుతుంది. హీ ఈవెన్ ఇన్వైటెడ్. అలాగే ఇంకా ఏమని చెప్తారంటే మీరు నా వద్దకి రావచ్చు అని చెప్పి తన రాజు తన యొక్క ఆస్థానానికి కూడా ఈ యొక్క
ల్యాండ్ ఓనర్ ఉన్న డేనేమో పిలుస్తారనమాట. సో ది ఓల్డ్ మ్యాన్ వెంట్ guilefully home to share his joy with his dear old వైఫ్. అయితే ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వెంటనే చాలా హ్యాపీగా అనమాట, గిల్ఫుల్లీ మీన్స్ మనకు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళి అలాగే ఆ యొక్క వార్తనంతా కూడా తన ఓల్డ్ వైఫ్కి షేర్ చేయాలి అని చెప్పేసి వెళ్తాడు. బట్ వెన్ ది గ్రీడీ నైబర్ హియర్ ఆఫ్ ఇట్ he took some of the magic hashes and went out on the highway. అయితే ఈ రాజు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ టైంలోనే ఈ యొక్క గ్రీడీ నైబర్స్ ఉన్నారు కదా, విక్డ్ నైబర్స్ అని చెప్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ అతనిలానే ఎవరైతే కైండ్ ఓల్డ్ మ్యాన్ చేశారో వీళ్ళు కూడా అలానే చేద్దామని చెప్పి అక్కడ మిగిలి ఉన్న మ్యాజిక్ హ్యాష్ని తీసుకుని బయటికి ప్రభు వెళ్ళే హైవే రోడ్డుకి వెళ్తారనమాట. దేర్ హీ వెయిటెడ్ until a dynamos train come along instead of the kneeling down like a crowd the climbed a withered cherry tree. అయితే తను వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. ప్రభువు తన దగ్గరికి వచ్చేలోపు నేను ఆ ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆ రాజు రాగానే నేను ఈ యొక్క హ్యాషెస్ని వేస్తారు, అతనికి ఇచ్చిన విధంగానే నాకు బహుమతులు ఇస్తారు అని చెప్పేసి ఆలోచించి చెట్టు ఎక్కుతాడు. ఆ చెర్రీ ట్రీ ఏదైతే ఉందో ఆ చెట్టు ఎక్కిన తర్వాత అక్కడ అంతా వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రభు వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా అతనికి గౌరవం తెలుపుతూ అందరూ కూడా ఈ సాష్టాంగ నమస్కారం అనేది చేస్తూ ఉంటారు. ఆ టైంలో వెన్ ఏ డైనమో హిమ్సెల్ఫ్ హ్యాస్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ అండర్ హిమ్, ఆల్మోస్ట్ ఏమైంది అంటే ఆ చెట్టు ఎక్కిన విక్డ్ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ చెట్టు ఎక్కిన దాని కింద ఈ యొక్క డైమియో రాగానే హీ త్రూ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ హ్యాషెస్ త్రూ ఓవర్ ఏ ట్రీ. వెంటనే ఏం చేస్తారంటే చేతితోటి ఆ హ్యాష్ అంతా తీసుకుని ఆ ట్రీ మొత్తం అంతా కూడా చల్లుతారు. విచ్ డిడ్ నాట్ చేంజ్ ఏ పార్టికల్, బట్ అక్కడ ఎటువంటి చిన్న పార్టికల్ కూడా ఏమీ చేంజ్ అవ్వదు. ద విండ్ బ్లూ ది ఫైన్ డస్ట్ ఇన్ ఏ నోస్ అండ్ ఐస్ ఆఫ్ ది డైమ్యూ అండ్ హిజ్ వైఫ్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాష్ వల్ల ఏమీ చేంజ్ అవ్వడమే కాకుండా ఆ యొక్క హ్యాష్ అనేది డైమ్యూ అలా ఉంటుంది కదా, అది ప్రతి ఒక్కరి కళ్ళల్లోకి అలాగే నోస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ హ్యాష్ అంతా. సచ్ స్నీజింగ్ అండ్ choking it spoiled all the pomp and the dignity of the procession. కానీ అక్కడ ఏమవుతుంది, అందరికి కూడా ముక్కులు మూసుకోవడం అలాగే ఆ దుమ్ము నుంచి కాపాడుకోవడం కోసం ఈ యొక్క చెయ్యి అనేది నోస్కి అడ్డు పెట్టుకోవడం, తుమ్మడం అలాంటి పనులన్నీ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఒకసారిగా స్పాయిల్ అయిపోయి వాళ్ళ యొక్క డిగ్నిటీ అంతా పోయే విధంగా ఈ యొక్క హ్యాషెస్ అనేది అంతా కూడా అక్కడ ఉన్న మూడంతా డిస్టర్బ్ చేస్తుంది. ద మ్యాన్ whose business it was to cry, get down on your knees, sneezed the old foot by the collar, dragged him from the tree, and tubed him and his hash basket into the ditch by the road. అయితే రాజుకి అక్కడ ఉన్న ప్రభువుకి ఒకసారిగా కోపం వచ్చేస్తుంది. అయితే కిందకి తీసుకొస్తారనమాట, తీసుకొచ్చి మొక్కల మీద కూర్చోబెట్టి అక్కడ ఉన్న కాలర్ని పట్టుకుని అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి లాక్కుని ఆ యొక్క ప్రభువు ముందు ఆ యొక్క హ్యాష్ బాస్కెట్ని తీసుకొచ్చి నేలనేసి కొట్టి నెక్స్ట్ అతన్ని బలవంతంగా లాక్కెళ్ళి ప్రభు ముందు ఉంచుతారు. దెన్ ది బీటెడ్ హిమ్ సౌండ్లీ, హీ లెఫ్ట్ హిమ్ ఫర్ డెట్. ఏం చేస్తారంటే ఒకసారిగా ఆ ప్రభువు కోపం వచ్చేసి అక్కడ ఉన్న విక్డ్ ఓల్డ్ మ్యాన్ని గట్టిగా కొడతారనమాట. హీ లెఫ్ట్ హిమ్ ఫర్ డెడ్, ఇక్కడ నేను వెళ్ళకపోతే చనిపోతాను నేను అనే విధంగా తను కొట్టడం అనేది జరుగుతుంది. దస్ ది విక్డ్ ఓల్డ్ మ్యాన్ డైడ్ ఇన్ ది మడ్, బట్ ద కైండ్ ఫ్రెండ్ ఆఫ్ ది డాగ్ డిప్డ్ ఇన్ ఏ పీస్ అండ్ ప్లింటీ, అండ్ బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ లీవ్డ్ ఏ గ్రీన్ ఓల్డ్ ఏజ్. ఇంకా ప్రభువు ఈ యొక్క కోపంతో ఆ యొక్క విక్డ్ మ్యాన్ని చంపేయడం అనేది జరుగుతుంది. దస్ ది విక్డ్ ఓల్డ్ మ్యాన్ డైడ్, ఇలా ఈ విధంగా చనిపోయారు, అలా మట్టిలోనే కూరిపోతాడు. బట్ ద కైండ్ ఫ్రెండ్ ఆఫ్ ది డాగ్, కానీ దయగలిగిన ఈ యొక్క డాగ్ విక్ ఇన్ ఏ పీస్ అండ్ ప్లింటీ, తను చాలా ప్రశాంతంగా దయగలిగిన వ్యక్తిగా అలాగే ఈ యొక్క ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉంటుంది వాళ్ళిద్దరికీ. బోత్ ది హీ అండ్ హిస్ లీవ్ ఏ గ్రీన్ ఓల్డ్ ఏజ్, వాళ్ళ ఓల్డ్ ఏజ్లో కూడా దయగలిగిన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట.
ఈ యొక్క మంచి లెసన్ అనేది మనకి ఇచ్చిన వారు ఎవరంటే విలియం ఎలాట్ గ్రిఫిష్. అయితే ఈ యొక్క కంటెంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడూ కూడా మన వాళ్ళు ఎవరైనా సరే స్వార్థపూర్వకంగా ఆలోచించినట్లయితే వాళ్ళ వల్ల ఏది కాదు. ఏదైనా సరే మంచి హృదయంతో చేసినట్లయితే వాళ్ళకి రెండింతల లాభం అనేది జరుగుతుంది. కానీ స్వార్థంగా ఆలోచించడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నది కూడా మొత్తం నష్టపోతారు అని చెప్పడమే ఈ యొక్క జపనీస్ స్టోరీ మనకి ఇవ్వడం జరిగింది.